హాయ్ అండి అందరికీ. నేను మీ గోపిరాజు, గుంటూరు గోపి గారు లోకల్ ఛానల్ నుంచి వచ్చాను. ఖలీల్ గారు అని చెప్పి ఖలీల్ బై క్రియేషన్స్ అధినేత చైర్మన్ గారు ఖలీల్ గారు సారు ప్రొడ్యూసర్గా ఒక మూవీ అనేది స్టార్ట్ చేశాము 1 మంత్ బ్యాకే. 40% అయిపోయింది హైదరాబాద్లోనే ప్యాడింగ్ ఆర్టిస్టులతో. ఇంకా 60% అనేది మన గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది దక్కాలి అని చెప్పి ఆర్టిస్టులకి మళ్ళీ మేము గుంటూరు రావడం జరిగింది. ఒక 10 డేస్లో మళ్ళీ మొదలు పెడతాం ఆ 60% షూట్ అనేది. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఆడిషన్ అనేది జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు. ఖలీల్ గారు ప్రొడ్యూసర్ గారు కొంతమంది రాళ్ళు వేద్దాం అనుకున్నారు, తగిలిపోయారు. కానీ ఇప్పుడు ఆ మూవీ పేరు అనేది మాఫియా డాన్ అనుకుంది, కానీ ఆ పేరు అనేది మార్చడం జరుగుతుంది. అది చర్యల్లోనే ఉంది. పాత్రదారులు కూడా మార్చాము. చాలా గలాటాలు అయినాయిలేండి, అవన్నీ ఇంకా దేవుడు తెలియాలా. ఆ 40% అనేది మేము కంప్లీట్ చేసాం దేవుడి దయ వల్ల. 60% వరకు అయిపోతుంది దగ్గర హైదరాబాద్. ఇంకో 10 డేస్లో మళ్ళీ గుంటూరు అనేది వస్తాము, మొదలు పెడతాము మిగతాది అనేది. మీరు కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి. మా నంబర్లకు కానీ మెసేజ్కి కానీ మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, అది ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో పెట్టండి. ఈ వీడియో అనేది ఎక్కువగా వైరల్ చేయండి. మూడో కంటోడికి మమ్మల్ని ఎవరైనా కొడదాం అనుకున్నారో వాళ్ళ తగలాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళ కోసమనే మేము పందెం కట్టి తీస్తుంది ఈ మూవీ. మీరు ప్రజలందరూ ఆదరించి మమ్మల్ని హిట్ చేయాలని కోరుకుంటున్నాం. 75mm థియేటర్ మూవీ ఇది, కంపల్సరీగా మర్చిపోవద్దు. రిలీజ్ అయ్యిద్ది ఒక 2-3 మంత్స్లో, 1 మంత్లో కంప్లీట్ అయిపోయింది. మొత్తం పిక్చర్ అనేది 1 మంత్ ఎడిటింగ్ కూడా అయిపోయినాయి. 2 సాంగ్స్ అయిపోయినాయి, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. దానిలో కూడా మళ్ళీ మేము సపరేట్గా సాంగ్స్ అప్పుడు చెప్తాము. కంపల్సరీగా రాండి, చేయండి. థ్యాంక్ యూ. ఖలీల్ భాయ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను ఒక మూవీ తీయాలని 2 మంత్స్ ముందు అనుకున్నాను. అనుకుని కథతో యాడ్ చేసాం. తర్వాత కొన్ని కారణాల వల్ల నేను సివిల్ కాంట్రాక్టర్గా చేసుకుంటూ ఉంటాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లలో సివిల్ వర్కులు చేస్తూ ఉంటాను. ఆ వర్కులలో నాకు కొద్దిగా లేట్ అయింది. కానీ కొంతమంది ఈ ఖలీల్ భాయ్ ఎక్కడ సినిమా తీస్తాడు, ఎందుకు తీస్తాడు, తీయలేడు లేని ఎగతాళి చేశారు. సరే, నేను నా డబ్బులు నా స్వయంగా నా సొంత డబ్బులు పెట్టుకొని నేను తీస్తున్నాను. ఇది వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఎవరికి తెలియకుండా నేను నా ఫ్రెండ్ సర్కిల్ కలిసి హైదరాబాద్లోనే 60% మూవీ తీసేసాం. 40% ఉంది. ఒక 10 డేస్ అయ్యి అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం. మిగతాయి మా గుంటూరు గోపిరాజు గారు చూసుకుంటున్నారు మొత్తం. అదొక్కటే కాదండి, నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్గా అవకాశం ఇస్తాను. మీరు తప్పుగా అనుకో, మాకు పేమెంట్ ఇవ్వట్లా అవ్వట్లా ఇవ్వట్లా అని. ప్రశాంతంగా హాయిగా చేసుకుని నడిపేద్దాం మూవీ అనేది. పేమెంట్ అనేది కూడా కొద్ది గొప్ప ఇస్తాము, ఫుడ్ పెడతాము, అన్నీ చూసుకుంటాము. ఇబ్బంది ఏం లేదు. కొత్త ఆర్టిస్టులైనా పాత ఆర్టిస్టులైనా పర్లేదు, కమింగ్ అప్ అయినా పర్లేదు. ఫుడ్ది ఒక మాట, ఫుడ్ది పెడతామని ఫుడ్ లేక రావట్లేదు మా దగ్గర ఆర్టిస్టులు. అయినా మేము వాళ్ళకి గౌరవించి వాళ్ళు మర్యాదలు చేసి పంపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.